ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. వెల్కమ్ టు వి న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వరంపేటలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీలు. పట్టణంలోని 32, 33, 34 వార్డు సచివాలయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీలు. రొంపిచెర్ల మండలంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట పట్టణంలోని సివిన్ బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారని కీర్తించారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని, డిసెంబర్ 15న ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసి అమరజీవి అయ్యారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పాటు కోసం పట్టువదలని విక్రమార్కుడ్లా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన దీక్ష దక్షితుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం పేరుతో జూన్ 2న చేసిన నవనిర్మాణ దీక్షలు పొట్టి శ్రీరాములు గారిని కించపరిచినట్లేనని, వైసీపీ అధికారంలోకి రాగానే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నర్సరావుపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా పాఠశాలలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. 3 శాసనసభ్యులతో పాటు 2 టీటీడీ బోర్డు సభ్యులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లను నియమించి వారి అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ గారు, జెడ్పీటీసీ పి ఓబుల్ రెడ్డి గారు, పొట్టి శ్రీరాములు సేవా సమితి వారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తారీఖున. దీనికి ముఖ్య కారకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేసి ఆ రోజు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, మద్రాసు రాష్ట్రంలో ఉంటే ఆయన ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్రప్రదేశ్కి అని అక్టోబర్ 19వ తారీఖున ఆమరణ నిరాదీక్ష చేయటం ప్రారంభించారు మద్రాసులో. అప్పటికే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దృష్టికి వెళ్ళినా అక్కడున్న మద్రాసు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ఇదేం పెద్ద విషయం కాదులేండి, ఆయన ఒక 4-5 రోజులు చేసి విరమించుకుంటాడని చెప్పి ఆ ప్రధానమంత్రి గారికి వార్తలు అందించడం జరిగింది. అయితే పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆయన ఆ రోజు నుంచి 58 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి ప్రాణం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ రోజు ధర్నాలు కానీ, బంధువులు కానీ, ఇలాంటి నిరసన కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనసు కూడా మార్చుకొని డిసెంబర్ 19వ తారీఖున పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతుందని చెప్పి ప్రకటన, అత్యవసర సమావేశంలో ప్రకటన చేయటం జరిగింది. దీనికి కారకుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన్ని ఈరోజు కూడా మనం మర్చిపోకుండా అభినందించుకోవాలి. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఏదో జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని చెప్పి మార్చడం జరిగింది. కానీ దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ మన రాష్ట్రం నుంచి విడిపోయింది, కానీ మన వాళ్ళ దగ్గర నుంచి విడిపోలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది తెలంగాణ. తెలంగాణ విడిపోయిన తర్వాత
వాళ్ళు ఏదైనా జూన్ 2వ తారీఖున జరుపుకోవచ్చు, కానీ మనం జూన్ 2వ తారీఖున జరుపుకోవడం అనేది హాస్యాస్పదం. దీనికి గత ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చి మళ్ళీ దీన్ని మార్చడం పొట్టి శ్రీరాములు గారిని కించపరచడమే అని చెప్పి ఈ సందర్భంగా వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే పాదయాత్రలో ప్రకటన చేశారు, ఇది కరెక్ట్ కాదు, తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తీసుకొస్తాం అని చెప్పి ప్రకటన చేసి ఈరోజు జీవో ఇచ్చి మళ్ళీ ఇమీడియట్ గా 2019లోనే అవతరణ దినోత్సవంగా నవంబర్ 1వ తారీఖున జరుపుకోవడం పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇచ్చినట్టు మనం అందరం కూడా భావించాలి. ఖచ్చితంగా ఆయన 20 సంవత్సరాలు శబరిమతి ఆశ్రమంలో ఉన్నారు, గాంధీజీ గారితో పనిచేశారు. ఆయనకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అని కూడా ఒకసారి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ కోఆర్డినేటర్ ఆర్గనైజర్ గా ఆయనకు పదవి ఇచ్చారు మహాత్మా గాంధీ గారు. ఇచ్చినప్పుడు 1947లో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడట. ఆంధ్రుల యొక్క కన్వీనర్ గా ఆర్గనైజర్ గా వాళ్ళ దాన్ని ప్రకటన చేశారు, కానీ మాకు రాష్ట్రం లేదు, మేము మాట్లాడేవాళ్ళం ఎక్కువ ఉన్నాం, ఎక్కడ నిర్మాణం చేయాలి, కాబట్టి మాకు రాష్ట్రం అనేది కావాలి అని చెప్పి అప్పటి నుంచి కూడా ఆయన నిరంతరం గాంధీజీ గారితో, నెహ్రూ గారితో కానీ పెద్దలందరితోటి పోట్లాడేవాళ్ళట, నాకు కావాలి ఖచ్చితంగా ఆంధ్రులకి రాష్ట్రం అని చెప్పి. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ సౌరిటీస్ కానీ దేవాలయాలు కానీ ఏదైనా సరే వాసుకి సంబంధించినటువంటి వీటికి మీ హక్కులు వారికి ఇవ్వాలి, వారినే నిర్వహించుకోవాలని సంకల్పించి జీవోని ఇవ్వడం చేశారు. చాలా కృతజ్ఞతలు తెలియజేస్తామని మా అందరి తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అదేవిధంగా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి రిక్వెస్ట్ మేరకు మరి ఆ రోజున శ్రీ కన్యకాపతి అమ్మవారి దేవస్థానం విషయంలో కూడా ప్రభుత్వం చొరవ లేకుండా ప్రత్యేక ప్రతిపత్తి జరిగింది. వారికి కూడా మరి సరుకులు లేకుండా మనం రాజశేఖర రెడ్డి గారిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనందరూ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇలా మనం వైఎస్ సంఘం అనగానే మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వాలు మనకి రాజశేఖర రెడ్డి గారు కానీ అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చూస్తూ ఉన్నాం. ఏ విషయం జరిగినప్పుడు కూడా మంచి కార్యక్రమం అనుకుంటే తప్పనిసరిగా వారు సహకరిస్తున్నారు, మనకి స్పందించి మన పని చేస్తూ ఉన్నారు అన్నమాట. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎంత ఇచ్చినప్పుడు కూడా కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తొలగించుకోలేము దాన్ని చేసే కార్యక్రమాల్లో. మన నర్సరావుపేటలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే పొట్టి శ్రీరాములు గారి సేవా సమితి అండ్ ఈ కమిటీకి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మన ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు దీనికి కారణం. మన వ్యాపారస్తులు అంతకుముందు గత ప్రభుత్వం చూసాం, వ్యాపారం చేయగలిగామండి మనం. వ్యాపారస్తులు ఎవరో ఆఫీసులు పంపించేవాళ్ళు, రకరకాల నాది చిల్ల కొట్టండి కాబట్టి నేను చెప్తున్నా, రకరకాల ఆఫీసులు పంపించేవాళ్ళు, రకరకాలుగా ఏదైనా కేటాక్స్ కట్టగా సచ్చేవాళ్ళం. అప్పుడు ఈరోజు మన వ్యాపారస్తులం కానీ ప్రజలం కానీ అందరం చాలా ప్రజా పరిపాలన జరుగుతుంది. ఈరోజు ముందు కూడా మా గోపిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనమంతా ముందుకు వెళ్తామని. ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షను గౌరవిస్తూ నాటి పెద్దలు శ్రీ పొట్టి శ్రీరాములు గారు దాదాపుగా 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాల త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం చేస్తా ఉన్నాం. నిజంగా అలాంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తే మన పాలకులు, గత పాలకులు ఏం చేశారో కూడా మనందరికీ తెలుసు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పడినటువంటి జనంగా ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణాన్ని మర్చిపోయి నవనిర్మాణ దీక్షలంటూ ఒక స్వత్కర్షని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దినటువంటి పరిస్థితులు కూడా మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఏ పనైనా చేయటానికి మారు పేరు మన ఆర్యవైశ్య సహోదరులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే మన రాష్ట్ర అవతరణలో భాగంగా మొట్టమొదట ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు చేసిన సేవ మనం తరతరాలుగా ఆయన్ని కొనియాడాలని, అలానే
ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అది మన ఆర్యవైశ్య సహోదరులకే చెల్లుబాటు. అలానే మన ప్రీతమ నాయకులు మరొకరు కొనిజేటి రోసే గారు అంతకుముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో మరియు కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉన్న సమయంలో దాన్ని సులువుగా సేధించిన ఘనత మన కొనిసేటి రోసే గారికి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉద్యోగ మేళాను వివిధ ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి షేక్ బాజీబాబు గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం 1/11/2021 నాడు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటలో వాసవి డిగ్రీ కాలేజ్ నందు ఉద్యోగ మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ శ్రీ భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఏవిఎస్ రత్నకుమారి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ కంపెనీలైన రాండ్స్టాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు రిలయన్స్ స్మార్ట్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళాకు మొత్తం 164 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 20 మంది అభ్యర్థులు ఎంపిక కాబడ్డారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి షేక్ బాజీబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిక కాబడిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఏరియా స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ రామాంజనేయులు మరియు వాసవి డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి పాల్గొన్నారు. ఎస్బీఐ కార్డ్స్కి ఇంటర్వ్యూస్ జరిగింది. సో ఇందులో టోటల్గా అటెండ్ అయిన 32 మెంబర్స్లో బైజూస్కి 10 మెంబర్స్ అండ్ ఎస్బీఐ కార్డ్కి 6 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో నెక్స్ట్ రౌండ్ జరిగిన ఇంటర్వ్యూస్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని వీళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలమే నేటి ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు గుంటూరులోని జేకేసీ కళాశాల రోడ్లో గల పార్టీ కార్యాలయం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసం మహనీయుల సేవలను కొనియాడారు. వారి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జనరంజక పాలన గురించి ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విప్రో కంపెనీకి 131 మంది తిరుమల విద్యార్థుల ఎంపిక. స్థానిక జొన్నలగడ్డలోని తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన విప్రో కంపెనీ వారు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రాంగణ ఎంపికలు మొత్తం 131 మంది తిరుమల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు సాధించారని తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణ తెలిపారు. కంపెనీ వారు విద్యార్థులకు తొలుత రిటర్న్ టెస్ట్ నిర్వహించి అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 25న ఆన్లైన్ సర్వీస్ నిర్వహించారని నిన్న ప్రకటించిన ఫలితాల్లో మొత్తం 131 మంది తిరుమల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు సాధించారని ఇందులో ఈసీఈ 66 మంది, సిఎస్ఈ 50, సివిల్ 8, ఈఈఈ 6, ఎంఈసీహెచ్ 1 వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు వార్షిక వేతనం 3,75,000 రూపాయలు ఇస్తారని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇటువంటి పెద్ద కంపెనీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోనే ఒకే కాలేజీ నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించిన కంపెనీల్లో తమ విద్యార్థులు 131 మంది ఉద్యోగం సాధించడం చాలా గర్వకారణమని ప్రశంసించారు. ఇటువంటి పెద్ద కంపెనీలో ఉద్యోగాలు సాధించడానికి తిరుమల కళాశాలలోని విద్యార్థులు అందించే ప్రత్యేక శిక్షణ కారణమని దీన్ని పూర్తి చేసిన ప్లేస్మెంట్ ఆఫీసర్ మిస్టర్ ఎం సాంబశివరావు, అసిస్టెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎన్ శ్రీకాంత్, కోఆర్డినేటర్ ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ సిబ్బంది, కళాశాల చైర్మన్ శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు, వైస్ చైర్మన్ శ్రీ బత్తుల నాగేశ్వరరావు, కోశాధికారి బ్రహ్మానందం ప్రత్యేకమైన అభినందించారు. తదుపరి విద్యార్థులు మాట్లాడుతూ కంపెనీలో స్పెసిఫిక్ ట్రైనింగ్ తమకు ఎంతగానో ఉపయోగపడిందని, ఇటువంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించడం తమ తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమని, అలాగే తిరుమల కళాశాలలో తాము చదువుకోవడం వల్ల తమ జీవితానికి ఒక భరోసా లభించనుందని హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ వైవి నారాయణ, ప్రిన్సిపాల్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. మీ అందరికీ తెలుసు ప్లేస్మెంట్స్లో ఎప్పుడు తిరుమల ముందుంటుందని. లాస్ట్ ఇయర్ కూడా 603 ప్లేస్మెంట్స్ సంపాదించి అన్ని ఎంఎన్సీ లెవెల్ 5 కంపెనీస్లో పిల్లలు స్థిరపడడం జరిగిందని అందరికీ తెలుసు. అదే రకంగా ఈ సంవత్సరం కూడా రాసినటువంటి ఫస్ట్ కంపెనీలోని విప్రోలో నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో మొత్తం మీద కాలేజీ 131 ఆఫర్లు కైవసం చేసుకుంటేందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఈసీ డిపార్ట్మెంట్ 66 మంది, సిఎస్ఈ 50, సివిల్ 8, మెకానికల్ 6, ఎలక్ట్రికల్ 6,
అండ్ మెకానికల్ 1 ఈ ఆఫర్స్ తీసుకొని మంచి శుభారంభం చేసినటువంటి మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, ముఖ్యంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సాంబశివరావు గారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ మెంబర్స్, అలాగే మా కమిటెడ్ స్టూడెంట్స్, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీస్ అందరికీ కూడా మరొకసారి అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ఇంకా మనకు టీసీఎస్ రిజల్ట్స్, టెక్ మహేంద్ర రిజల్ట్స్ రావాల్సి ఉంది. అందులో కూడా మంచి మంచి నెంబర్స్ వస్తాయని ఆశిస్తూ, ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే మిన్నగా ప్లేస్మెంట్స్ రావటం, ఈ రోజు వచ్చిన ఫలితాలతోటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నిరూపించింది ఏంటంటే, బ్రాంచ్ ఏదైనప్పటికీ కూడా సెటిల్మెంట్ కంపల్సరీగా తిరుమలలో ఉంటుంది. తిరుమల అంటే జీవితానికి ఒక భరోసాగా ప్రయాణిస్తూ, ఇదే రకంగా ప్రయాణిస్తూ అన్ని రకాల ఫెసిలిటీస్ మాకు కలగజేస్తున్నటువంటి మా ఎన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్కి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే దీనందరికీ కూడా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మా టీం వర్క్, అలాగే కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే కమిటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ డెడికేటెడ్ స్టూడెంట్స్. ఇది మా వాళ్ళందరికీ చెందుతుందని ఆనందంగా తెలియజేసుకుంటూ, ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలతో మేము మీ ముందుకు వస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm Geeta Reddy. I'm from Tirumala Engineering College. I'm so proud to say that I'm a student of Tirumala Engineering College because my dream come true here. I placed in Virtusa and also I placed in Wipro company, which are very reputed companies. I feel very proud at this moment, and I'm very thankful to our principal sir, Dr. Y.V. Narayana Garu, and our placement coordinators, Samba Sivra sir and Srikant sir, and all our placement team. I definitely, my gratitude is there for them throughout my life, because my dream come true here in Tirumala Engineering College. I feel very proud at this moment, and with me all my friends also selected in Wipro company, which was a multinational company, which was very reputed company. I'm very happy at this moment, and not only knowledge, here we learn what is discipline, what is hard work, many things we learned in our college. Thank you so much for giving. నేను తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆ స్ట్రీమ్స్లో చదువుతున్నాను. నేను 2 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి కారణమైన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, నా మేనేజ్మెంట్ని నేను చాలా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నా బీటెక్ అయిపోయాక నేను ఇంకా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నా బీటెక్ అయిపోయిందా నేను ఫాస్ట్గా జాయిన్ అవుతామా. Respected principal sir and our faculty members and all my dear friends, a very good morning to one and all. Firstly, I'm feeling very happy for getting for getting selected in this Wipro, and I'm feeling extremely very happy to be a part of this grand success. On this auspicious occasion, I would like to thank each and everyone who helped me, supported me and guided me in becoming success, especially our beloved principal sir, who always supports us in each and every aspect, and our training and placement officer Samsirao sir and Srikant sir, all our training and placement department, and all our faculty members and technical assistants who helped us in each and every aspect. I thank each and everyone for guiding us and for supporting us and for getting success in this year. బరంపేటలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు ఆరా తీసిన ఎమ్మెల్యే గారు హాజరు పట్టిలో సంతకాలు చేయకుండా సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యాలయానికి వచ్చిన వెంటనే సిబ్బంది హాజరు పట్టిలో సంతకం చేయాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లతో పాటు ఇతర సిబ్బంది క్షేత్రస్థాయి పనితీరుపై ఆరా తీశారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నపిల్లలకు చేరుతున్న సరుకులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. నర్సరావుపేట పట్టణం, మండలం, రొంపిచెర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ మీరు సైన్ చేయకుండా అట్లా పేరు రాసుకో, ఎవరెవరు ఆబ్సెంట్ ఒకసారి చూడు. ఏం డ్యూటీ చేస్తున్నారు? ఏంటి మీ డ్యూటీ ఏంటి? సెంట్రల్కి వెళ్ళి పర్యవేక్షణ చేస్తున్నారు.
డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా జగనన్న సంప్రోషణ కార్యక్రమం ఇస్తున్నారా కరెక్ట్ గా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లబ్ధిదారులు మొత్తం నర్సరావుపేట టౌన్ లో ఎంతమంది ఉన్నారు? లిస్ట్ ఉందా మీ దగ్గర? డేటా ఉందా? పట్టణం ఇప్పుడు అన్ని ఇక్కడి నుంచి వెళ్తాయా డిస్ట్రిబ్యూషన్ కిట్స్ అన్ని? ఇక్కడ బాలామృతం వైఎస్ఆర్ఎస్పీ కిట్ ఇవి వెళ్తాయి. మిగతాన్ని రేషన్ షాప్ నుండి రైస్ దాల్ ఆయిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. రేషన్ షాప్ నుండి అంగన్వాడీ సెంటర్కి వెళ్తాం. మహిళా పోలీసు అంగన్వాడీ ఆయాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సెంటర్లో కొంతమంది మామూలుగా వాళ్ళ డిమాండ్ వచ్చి తీసుకెళ్ళండి అవన్నీ ఎంక్వైరీ చేయాలి మీరు. కొన్ని చోట నాకు ఈచ్ సెంటర్ కావాలి, అట్లానే మండలం వైజ్ కావాలి, టౌన్ వైజ్ కావాలి సపరేట్. నాకు సూపర్వైజర్లు అందరూ నా దగ్గరికి రేపు మార్నింగ్ వచ్చి నాకు రిపోర్ట్ చేయాలి. సూపర్వైజర్లు సిడిపిఓ గారు అందరూ ఏ మండలం వరకు ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఎంత పోతున్నాయి ఏంటి అనేది మొత్తం లెక్క కావాలి. ఇక్కడి నుంచి సెంటర్కి వెళ్తున్నాయా, సెంటర్లో వాళ్ళు ఇస్తున్నారా లేదా మొత్తం ఎంక్వైరీ చేశాం. కొంతమంది సెంటర్స్లో కూర్చొని ఇవ్వట్లేదని కంప్లైంట్లు ఉన్నాయి, కొంతమంది డెలివరీ ఇవ్వట్లేదని కంప్లైంట్లు ఉన్నాయి. వీళ్ళకి మహిళా పోలీసులు ఇద్దరికి చెప్పి మహిళా పోలీసులు కూడా అటాచ్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారు? వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు డెలివరీ చేసి. భోజనం చేసేటప్పుడు ఫోటోస్ అలానే మేము వెళ్ళినప్పుడు మదర్స్ తో మీటింగ్. మీరు ఎంక్వైరీ చేయండి, అసలు ఫీల్డ్ లోకి వెళ్ళి మీకు వస్తున్నాయో లేదు మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళని నమ్మి మీరు చేయడం కాదు, మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి హౌస్ టు ఎక్కడైనా ర్యాండమ్ గా ఒక 4-5 ఇళ్ళు తీసుకొని మీ ఏరియాలో ఉన్నవి వెరిఫై చేయించి చెప్పండి. హౌస్ విజిట్స్ చేయండి. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పల్నాడులోని అతిపెద్ద మెగా గోల్డెన్ డైమండ్ షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మిషన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కృష్ణా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు హోల్సేల్ రేట్లకి రిటైల్ గా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. తరుగు మజూరీ రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కి అమ్మకం. త్వరపడండి, 3 తరాల నమ్మకానికి నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, అప్డేట్ మోడల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ప్రొపరేటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రాష్ట్ర కబడ్డీ జట్టుకు వాగ్దేవి డిగ్రీ విద్యార్థిని ఎంపిక. ఎస్ఏఏపీ ఆధ్వర్యంలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బాలబాలికల కబడ్డీ అండర్ 18 రాష్ట్ర జట్టుకు ఈ నెల 29న గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఎంపికలు నిర్వహించగా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆర్వాణి కోటేశ్వరమ్మ రాష్ట్ర కబడ్డీ జట్టుకు ఎంపికైందని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన వారిలో త్వరలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థి కళాశాల డైరెక్టర్ రామ కోటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, మద్దుల కోటేశ్వరరావు, ఔరి నాగేశ్వరరావు, పాశం కృష్ణారావు, కృష్ణకిషోర్, బి చిన్నాబాబు, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు. వరంపేటలోని 32, 33, 34 వార్డు సచివాలయాల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అటెండెన్స్ రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే వార్డు సచివాలయ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులో పెన్షన్, పట్టణంలో శానిటేషన్ తో పాటు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుల్లంశెట్టి శ్రీనివాసరావు గారు, మర్రిపూడి రాంబాబు గారు, రామయ్య గారు, షేక్ ఆదం గారు, షేక్ గౌస్ గారు, మున్సిపల్ అధికారులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అడిగితే డిఆర్డీఏ వాళ్ళ నుంచి ఇంకా ఏ మెసేజ్ రాలేదు, వస్తే చెప్తామని అన్నారు. ఇప్పుడు పాత పెండింగ్ ఉన్నాయి కదా, కొన్ని 6 స్టెప్ వ్యాలిడేషన్ కొన్ని ఈవెన్ అవి ఉన్నాయి.
అసలు పనికి వచ్చేవాడు కాదు, అసలు వేస్ట్. అసలు జనాల నుంచి రావాలంటే అతనికి ఎంతమంది టీచర్లు ఉన్నారో తెలియదు, ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, మంచినీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఇస్తే దానికి మంచినీళ్ళు పెట్టడం తెలియదు, నోరు తెరిచి చూస్తున్నాడు అసలు మాట్లాడుతున్నాడు. ఎందుకు అట్లా కాదు, మీరు డిపార్ట్మెంట్కి రాసేసేయండి. నేను డిఓ గట్టి చెప్పాను, మీరు రాసేసేయండి ఇది ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ హెడ్ మాస్టర్. మొహమాటం లేదు అందులో, ఆయన పనికిరాడు, ముందు రాసేసి పంపించేసేయండి. ఆయన పనికి వచ్చేవాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు పాత పెన్షన్లు 6 స్టెప్ వ్యాలిడేషన్లు ఆగిపోయినాయి ఉన్నాయి, అది డిఆర్డే సెర్ప్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి రాయమని చెప్పాను. అలా ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్? పాతయి ఒకసారి ఆ లిస్టు ఒకసారి పంపించండి. పాతయి అన్ని ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంటో మొత్తం వ్యాలిడేట్ చేయించి పంపిద్దాం ఒకసారి. ఇచ్చాం ప్రతి మన పిల్లల్లో 15 ఇచ్చాం, అన్ని 40 రన్నింగ్ ఉన్నాయి, ఫోటోస్ కూడా అయిపోయినాయి. 15 ఈ రోజు దేవస్థానం హుండీలు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్యనిర్వహణాధికారి శ్రీ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి, శ్రీ ఎం వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుంటూరు వారు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ముక్కు వెంకటేశ్వరరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త వారి ఏజెంట్ శ్రీ ఎల్ బాలాజీ, కెనరా బ్యాంక్ తంగేడు మల్లివారు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హుండీల ఆదాయం 44,74,419 రూపాయలు, బంగారం 143 గ్రాముల 100 మిల్లీగ్రాములు, వెండి 783 గ్రాములు వచ్చిందని తెలియజేయుచున్నాము. స్వాతి షాపింగ్ మాల్ వారి స్వాతి గోల్డ్ ఫెస్ట్ మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమం ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట బంగారు కాంతులు నింపడానికి స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు నర్సరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్ నందు షాపింగ్ చేయండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ద్వారా డైలీ డ్రాలో ఒక్కో షోరూంలో 1 గ్రాము చొప్పున 3 గ్రాముల బంగారం గెలుచుకోండి. అంతేకాకుండా నవంబర్ 4న 3 షోరూంలకి కలిపి తీసే డ్రాలో 10 గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి. వస్త్రక్రాంతులు, దీపకాంతులతో మీ ఇంట బంగారు వర్షం కురిపించండి. దీనిలో భాగంగా 31 అక్టోబర్ 2021న తీసిన డ్రాలో చిల్కలూరుపేట వాసులు గౌతమి విజేతగా నిలిచారు. కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులకు ఫెస్టివల్ కిడ్స్ వేర్, సరికొత్త స్టాక్ మరియు లేటెస్ట్ వెరైటీలతో స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు మీ స్వాతి షాపింగ్ మాల్, కోట సెంటర్, నర్సరావుపేట, ఆర్ఆర్ రోడ్, చీరాల, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు. రొంపిచెర్ల మండల కేంద్రమైన రొంపిచెర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరవలేనిదని పేర్కొన్నారు. 53 రోజుల పాటు పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. దేశంలో భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం ఫలితమే కారణమని కొనియాడారు. శ్రీరాములు ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీజేబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ పడాల శివారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గెల్లి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ గెల్లి చిన్నకోటిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు గోడవర్తి వెంకటేశ్వర్లు, పసుమర్తి ఆదినారాయణ, అరవపల్లి విశ్వేశ్వరరావు, గోడవర్తి శ్రీనివాసరావు, మద్ది శ్రవణ్ కుమార్, కొప్పు కోటయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఇప్పటికి ఆయన దివంగతులై దాదాపు 52 సంవత్సరాలు పైబడి ఆయన చనిపోయారు. అయినా కూడా ఇప్పటికీ కూడా రొంపిచెర్ల గ్రామంలో ఆయన విగ్రహం వేసి ప్రతి సంవత్సరం కూడా ఆయనకి పూలమాలలు వేసి అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ అలాగే రొంపిచెర్ల గ్రామ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఏదైతే ఉందో 1952 అక్టోబర్ 19వ తారీఖున ప్రత్యేక రాష్ట్రం కావాలి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని కోరుకుంటూ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 14వ తారీఖున అమరజీవులయ్యి పొట్టి శ్రీరాములు గారి దయ వల్ల ఈరోజు మనకి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొని తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పిస్తూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గ్రామంలోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి
పూలమాలలు వేసి అందరం కూడా ఈ స్వీట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వారు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నర్సరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు చేశారు. బరంపేటలోని ఎస్బీఆర్ మున్సిపల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నాడు నేడు ద్వారా పాఠశాలలకు కేటాయించిన నిధులు, వాటి వినియోగం గురించి ఆరా తీశారు. పాఠశాల కేటాయించిన ఆర్ఓ ప్లాంట్ను సద్వినియోగం చేసుకోకుండా అలసత్వం వహించడంపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను వివరణ అడగ్గా వారు స్పందించకపోవడంపై చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ను ఆదేశించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే నాడు నేడు, అమ్మఒడి, మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. పాఠశాలలోని పలు సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని, అందరూ బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అందరికీ వస్తున్నాయా? కొంతమంది డ్రెస్ సివిల్ డ్రెస్లో ఉన్నారు, న్యూ జాయినింగ్. మరి ఎప్పటిలాగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి? ఆల్రెడీ అన్ని ఏదైనా మీరు టైం చెప్పండి, టైం చెప్పి ఆ టైంలో అందరూ రావాలి. విజయకాంత్ ఇచ్చారమ్మా, విజయకాంత్ మీకు అందరికి విజయకాంత్ డ్రెస్ సివిల్ డ్రెస్ వాళ్ళందరూ డ్రెస్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక 1 వీక్ టైంలో ఏర్పాటు చేసుకోండి. దారిలో పెట్టుకుంటా ఉన్నారు, మరి వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదా? నోట్ బుక్స్ అన్ని ఇచ్చారా? టెక్స్ట్ బుక్స్ షార్టేజ్ ఏం లేదు, అన్నీ వస్తున్నాయి మీకు. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ పాఠశాల, మీ బెంచీలు ఇవన్నీ కొత్తవి వచ్చినాయి చూసారు. బ్లాక్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి, మీ మంచినీళ్ళు తాగడానికి కూడా ఉన్నాయి, ఇచ్చారు కదా. ఆర్ఓ సిస్టమ్ ఇది కూడా ఉపయోగిస్తున్నారా? ఉపయోగంలో ఉండలేదు, అది కొన్ని రోజులు ఉపయోగంలో ఉండలేదు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఎవరు కన్సర్న్ అలాంటి స్ట్రీమ్ లైన్ చేయాలి. ఎవరు చూస్తున్నారు? మీరేంటి రాజేంటి రికార్డు మరి ఎవరో వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ ఇంకమ్మా అందరూ బాగా చదువుకోవాలి. అందరూ టీచర్స్ అందరూ సరిపోయిన ఉన్నారా? ఎంతమంది టీచర్స్ లేరు? ఎవరెవరు లేదు టీచర్స్? చెప్పండి, ఎవరెవరు రావాలండి? తెలుగు, ఇంగ్లీష్ లిస్టు తయారు చేశారా? ఇచ్చారా కమిషనర్? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. బరంపేటలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీలు. పట్టణంలోని 32, 33, 34 వార్డు సచివాలయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీలు. రొంపిచెర్ల మండలంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట.